విజయవాడలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 11 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనుంది దుర్గమ్మ. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వచ్చే నెల 2 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో 11 అలంకారాలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు పోటెత్తనున్నారు. తొలి రోజున బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే అమ్మవారికి అభయహస్తాలు, బంగారు పూల జడ, కంఠాభరణాలతో అలంకరణ చేశారు. ఇవాళ రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంకు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తోంది. ఇక మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో స్వర్ణ పాత్ర, బంగారు త్రిశూలం, అభయహస్తాలతో అలంకరణ చేస్తారు. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి అమ్మవారికి ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నేడు ప్రారంభమైనాయి. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాన్మమేతన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని దేవీ మాహాత్మ్యంలో జగన్మాతయ్య సెలవిచ్చినట్లుగా శరదృతువు యందు ఎవరైతే మహాపూజగా పిలవబడేటువంటి నా యొక్క ఆరాధన చేస్తారో నేను సంతసిస్తాను, వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను జగన్మాతయ్య సెలవిచ్చింది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా విడిచిపెట్టకుండా విశేషమైన శరన్నవరాత్రిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. మనమే కాదు, యావత్ ప్రపంచం కూడా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటాయి. అటువంటి శరన్నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజుల పాటు రావడం జరిగింది. చవితి తిథి వృద్ధి అవ్వడం చేత 11 రోజుల పాటుగా ఈ శరన్నవరాత్రి మహోత్సవం జరుగుతూ ఉన్నాయి. అందులో మొదటి రోజున ఇవాళ అమ్మవారిని మనం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. అరుణకిరణ జాలే రంచితా శావకాశ విధృత జపపటీక పుస్తకాభీతిహస్త ఇతర వరకరాఢ్య పొల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తాం, ధ్యానం చేస్తాం. అయితే ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో మనకు కనపడతాడో అట్లాంటి బంగారు మేని ఛాయతో ఒక చిన్న పిల్లలాగా వికసించిన తామర పద్మంలో ఆసీనురాలై పై 2 చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరద హస్తములతో మన్ని అనుగ్రహిస్తున్నది బాలా త్రిపుర సుందరీ దేవి. అటువంటి బాలా ఉపాసన చేత మాత్రమే, ఆ బాలా ఉపాసనతో ప్రారంభమైన వారు మాత్రమే ముందుకు వెళ్ళి పెద్ద విశేషమైన ఉపాసనలన్నీ చేయడానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఉపాసకులకి ప్రధానమైంది బాలా ఉపాసన. అంతేకాకుండా ఆ అమ్మవారి ఉపాసన వల్ల మనం సంకల్పించిన అన్ని కార్యముల్లో విజయములు సాధించడానికి కావాల్సిన శక్తిని మనం అమ్మ అనుగ్రహంతో పొందగలుగుతాం. అలాగే అమ్మవారిని నేరుగా ఉపాసించడమే కాకుండా మనం ఈ శరన్నవరాత్రుల్లో బాల పూజ, కుమారి పూజ అనేటువంటి పూజా విధానం ద్వారా కూడా అమ్మవారిని మనం ఉపాసిస్తూ ఉంటాం. 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లల నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లల వరకు కూడా మనం అమ్మవారి స్వరూపంగానే భావించి వారికి పసుపు కుంకుమలు సమర్పించి పారాణి ధరింపజేసి అలాగే కుంకుమ ధరింపజేసి గాజులు సమర్పించి సౌభాగ్య ద్రవ్యములని సమర్పించి నేరుగా అమ్మవారిని మనం పూజించినట్లుగా భావించి ఆ అమ్మ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఆది రైట్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దుర్గమ్మ. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రైట్ సాహిత్య, 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సో ఈ అలంకారాల్లో ఈ సంవత్సరం ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? అలాగే ఈ 11 రోజుల పాటు కూడా భక్త సమూహం కూడా ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు ఇవాళ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇవాళ 8 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లన్నీ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం అమ్మవారి ఆలయం అంతా కూడా వైభవయుతంగా అయితే అలంకరించబడి ఉంది. ఒకసారి మనం చూస్తే బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో ఇవాళ అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఒకసారి క్యూ లైన్లన్నింటినీ కూడా పరిశీలిస్తే భక్తులందరినీ కూడా ఇప్పటికే దర్శనాలకి అనుమతించిన పరిస్థితి కనపడతా ఉంది.
ఉంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఏవైతే క్యూ లైన్లలో బారులు తీరిన ఉన్న పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా 8 గంటల సమయం వరకు కూడా అందరూ వేచి చూసి ఇప్పుడే భక్తులందరూ కూడా దర్శనానికి లోపలికి వచ్చిన పరిస్థితి. వాళ్ళందరి కోసం కూడా లోపల అలంకరణ కానీ లేకపోతే ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లన్నింటినీ కూడా చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇవాళ అమ్మవారి బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో అసలు అమ్మవారి విశిష్టత ఏంటి, అలంకరణ విశిష్టత ఏంటి అని మనతో మాట్లాడడానికి పురాణ పండితులు ఉన్నారు. నమస్తే చెప్పండి, ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మగారు భక్తులకు దర్శనమిస్తున్నారు కాబట్టి ఇవాళ ఏంటి అసలు విశిష్టత? విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్ర ప్రారంభ దినం. అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరిగా, అంటే త్రిపుర సుందరి స్వరూపాలలో ప్రథమ స్వరూపం బాలా త్రిపుర సుందరీదేవి కాబట్టి అటువంటి బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తూ అమ్మవారు ఆ పరమేశ్వరి యొక్క దివ్యమైనటువంటి పూర్ణానుగ్రహం సమస్త భక్తులకు కూడా కలిగే విధంగా దీవిస్తూ ఉన్నది. బాలా స్వరూపం ఈ సకల లోకాన్ని రక్షించి వాంగ్మనస్సులకు విశిష్టమైనటువంటి బలాన్ని ప్రసాదించేటువంటి స్వరూపం. ఒకానొక సమయంలో దేవతలందరూ కూడా బలహీనులై ఉండగా బాలాదేవి ఆవిర్భవించి దేవతలందరినీ కూడా మహాబలవంతులుగా అనుగ్రహించింది. అటువంటి ఆ దివ్యమంగళ స్వరూపిణి జపమాల, పుస్తకము, అభయము, వరాలను ధరించి లోకానికి చాలా మనోహరమైనటువంటి దర్శనాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ బాలసూర్యుడు యొక్క కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మ దర్శనం వల్ల సమస్త భక్తులు కూడా అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు. అయితే చూస్తున్నాం కదా బాలా త్రిపుర సుందరీదేవి విశిష్టత ఇలా ఉంటే ఇటువైపు సిపి రాజశేఖర్ బాబుతో పాటు అతిరథ మహారథులందరూ కూడా 8 గంటలకి వచ్చి దర్శనం చేసుకుని కూడా భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే ఈ శరన్నవరాత్రులన్నిటికి సంబంధించి కూడా భక్తులకి అన్ని ఏర్పాట్లను చేస్తూ కూడా ఇప్పటికే మొత్తం ఇవాళ మొదటి రోజుకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ సాహిత్య.